నక్క హోటల్. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి రుచికరమైన వంటలు చేయడం చాలా బాగా వచ్చు. అన్నింట్లోకి ముఖ్యంగా చేపల కూర వండటంలో నక్క చాలా దిట్ట. నక్క కొత్తగా అడవిలో ఒక హోటల్ తెరిచింది. నక్క చేతి చేపల కూర రుచి చూడాలని అడవిలోని జంతువులు అన్నీ తెగ ఆరాటపడిపోయేవి. అడవిని ఆనుకొని ఉన్న చెరువు దగ్గర ఒక కొంగ ఉండేది. అది చేపలను గురిచూసి పట్టడంలో చాలా నేర్పరి. నక్క ఉదయాన్నే కొంగ దగ్గరకు వెళ్లి చేపలను కొనేది. వాటిని ఇంటికి తీసుకువచ్చి శుభ్రంగా కడిగేది. తర్వాత మసాలా నూరి గుమగుమలాడే వంటకాలు చాలా చేసేది. నక్క చేసిన చేపల కూర ఇంకా పులుసు రుచి చూడటానికి జంతువులు, పక్షులు వరుస కట్టేవి. మృగరాజు కూడా తన పరివారంతో విచ్చేసి వేడివేడి చేపల కూరతో భోజనం చేసేది. నక్కను అభినందించి చాలా కానుకలు ఇచ్చేది. దానితో నక్కకు కొంచెం గర్వం పెరిగింది. ఒకరోజు కొంగకు కూడా నక్క చేపల కూర రుచి చూడాలనిపించి హోటల్కి వచ్చింది. అప్పుడు కొంగ నక్కతో, నక్క బావా, నీ చేపల కూర వాసన నా చెరువు దగ్గరకు వస్తుంది. అందరూ నీ చేపల కూర చాలా బాగుంటుందని చెప్పుకుంటున్నారు. అందుకే నేను కూడా రుచి చూడాలని నీ హోటల్కి వచ్చాను అని అంది. దానికి నక్క గర్వంగా, అలాగా, చాలా సంతోషం. ముందు వెళ్ళి ఆ వరుసలో నిల్చోపో అని హేళనగా అంది. అలాగే అంటూ కొంగ వెళ్లి వరుసలో చివరన నిల్చుంది. అప్పుడు వరుసలో ఉన్న ఎలుగుబంటి కొంగతో, మిత్రమా, నువ్వు చేపలు పట్టడంలో నేర్పరివి కదా, నువ్వు కూడా చేపల కూర తినటానికి వచ్చావా అని అడిగింది. వెంటనే పక్కనే ఉన్న అడవి పంది, నువ్వే కదా నక్కకు చేపలు ఇచ్చేది, నిన్ను కూడా నక్క వరుసలో నిలబెట్టడమేమిటి అని అడిగింది. దానికి కొంగ, నిజమే, నేను చేపలను అయితే పట్టగలను, కానీ నక్కలాగా రుచిగా కమ్మగా చేపల కూర వండటం నాకు చేత కాదు. పైగా నక్క నా దగ్గర చేపలను ఊరికే తీసుకోవటం లేదు, కొనుక్కుంటుంది అని చెప్పింది. మరుసటి రోజు ఉదయాన్నే చెరువుకు చేరింది నక్క. కానీ ఇక్కడ కొంగ కనిపించలేదు, చేపలు కనిపించలేదు. ఇక నక్కకు భయం పట్టుకుంది. నిన్న కొంగను అవమానించినందుకు ఇప్పుడు ఇలా చేసిందేమో అని ఆలోచిస్తూ ఉండగా కొంగ అక్కడకు వచ్చి నక్క ముందు వాలింది. మిత్రమా, కంగారు పడకు, ఈ చెరువులో చేపలు అయిపోయాయి. నీకోసం పక్క చెరువు దగ్గర చేపలని సిద్ధంగా ఉంచి వచ్చాను అని కొంగ చెప్పింది. అప్పుడు నక్క కొంగతో, మిత్రమా, నాకు చేపల కూర రుచిగా వండటం వచ్చు, కానీ నీలా చేపలను నేర్పుగా పట్టలేను. అన్ని విద్యలు అందరికీ రావు. ఒకరిని ఒకరు గౌరవించటం న్యాయం. నిన్న నేను నీకు విలువ ఇవ్వనందుకు నన్ను క్షమించు మిత్రమా అని అడిగింది. దానికి కొంగ ఎంతో సంతోషించింది. తరువాత ఇద్దరూ కలిసి పక్క చెరువు దగ్గరకు వెళ్లి చేపలను తీసుకొని వెళ్లారు.